4కి సంబంధించి ఆయన ఏదో మాట్లాడారు. ఆయన చూసి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు ఆ రోజు మామకు పొడిచిన వాడు వెన్నుపోటు. ఈరోజు రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు అన్నాం కానీ యాక్చువల్ అయితే స్ట్రైట్ పోటే ఎదురుగానే నిలబెట్టి పొడిచారు. దీనికి పేటెంట్ హక్కు ఎవరిదంటే చంద్రబాబు గారిది కాబట్టి వెన్నుపోటు అంటే వెన్నుపోటు దినంగా జూన్ 4న జరపాలని పార్టీ నిర్ణయించింది. అధ్యక్షులు ఇప్పటికే ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నియోజకవర్గ స్థాయిలో ర్యాలీల రూపంలో ప్రదర్శనగా వెళ్ళి అక్కడ ఉన్న ప్రభుత్వ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అధికారులుగా నియోజకవర్గ స్థాయిలో ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్లు కానీ శాంతియుతంగా ర్యాలీ జరిపి మన నిరసన తెలియజేసి ఏ రకంగా మోసం చేశారో చెప్పి ఇప్పటికైనా ఆ రోజు ఇచ్చిన హామీలు తొలి ఏడాదిలో ఇప్పటికే ఎంత ఎగరగొట్టారో చెప్పి ఈ మొత్తం పెండింగ్ బకాయిలతో సహా ప్రజలకు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించాము. చూశారు కదా, జూన్ 4 మరి వెన్నుపోటు స్ట్రైట్ పోటు దినం వైసీపీ ప్రకటించేస్తుంది. దాంతోపాటు రాధా గారు అక్కడ దాకా వచ్చి స్టేజ్ ఎక్కకపోవటం, బాలకృష్ణ గారు రాకపోవడం, తెలుగుదేశం ఆల్రెడీ దాని మీద క్లారిటీ ఇచ్చింది. అండ్ ఇంకొకటి పసుపులేటి సురేష్ గారు అంటున్నారు మా ద్వారములు తెరిచియే ఉన్నవి, ఎప్పుడైనా రావచ్చు రాధా గారు. ముందుగా 910 ప్రేక్షకులు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. నాకు మహేష్ గారి మీద చాలా గౌరవం ఉంది. ఎందుకంటే అతను రాయలసీమ నుంచి కాపు సామాజిక వర్గం కోసం ఆయన పడుతున్న ఆక్రందన ఆరాధన నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. చాలా డిబేట్లో కూడా అతనితో నేను పార్టిసిపేట్ చేశాను. వాళ్ళు రాయలసీమ అనే ప్రాంతం నుంచి కూడా తరలి వచ్చి ఆ రోజు కాపు ఉద్యమానికి సంఘీభావాలు ప్రకటించిన దగ్గరే ఎవరిని నడిపించలేదు సార్. ఆ రోజు స్వచ్ఛందంగా తరలివచ్చిన అశేష కాపు సామాజిక వర్గ జనవాహిని. ఆ రోజు ఒక చిన్న పొరపాటు జరిగింది, దానివల్ల జరిగిన ఒక దౌర్భాగ్యకరమైన సిచ్యువేషన్లో ప్రతిసారి ఒక ఐక్య వేదిక అన్నది ఎప్పుడైతే ఉంటుందో కాపు సామాజిక వర్గ పరంగా దానికి ఎక్కడో దగ్గర బీటలు వేయడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అలా ప్రతిసారి ఆ బీటలు బారిన ఉద్యమాలని ఎవరు మమ్మల్ని లీడ్ చేయక్కర్లేదన్న ఫ్రస్ట్రేషన్కి గురవుతూనే ఉన్నారు. అంతకుమించి ఇంకేం లేదు. కానీ మీరు ఆ రోజు రాయలసీమ నుంచి ఎవడో అన్న కాన్సెప్ట్లో మీరు మాడితే నాకే నచ్చలేదు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు అక్కడ ఉన్న దగ్గర పసుపులేటి సురేష్ కూడా ఆ రోజు మీ జనసేన పార్టీలో ఉన్నాడు, ఆయన కూడా ఉద్యమానికి ఏ విధంగా వచ్చాడో నాకు తెలుసు. ఇవన్నీ అది ఎవరిని తక్కువ చేయడానికి నేను ఎప్పుడూ మాట్లాడదలుచుకోలేదు. ఇవాళ రంగగారి విగ్రహం విషయంకి వస్తే ఇవాళ మీరు అన్నట్టు పంచాయతీ పర్మిషన్ లేకుండా లేదంటే మున్సిపల్ అధికారుల పర్మిషన్ లేకుండా నా నిన్న డిబేట్ కూడా నేను అదే చేశాను కూడా, నా వీడియో చూడండి కావాలంటే. కానీ అప్రయాక్షన్స్ కన్నా ముందు విగ్రహ ప్రతిష్ట కన్నా ముందు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్ని తీసుకున్న తర్వాత కూడా వచ్చిన ఒక అనీవెన్ సర్కమ్స్టాన్సెస్ని ఆ రోజు అక్కడికి ఎమ్మెల్యే వచ్చి దాన్ని పాసిఫై చేయవలసి వచ్చింది. ఇది గ్రహించండి. ఎమ్మెల్యే గారు వచ్చి పాసిఫై చేసి మళ్ళీ విగ్రహ ప్రతిష్ఠ జరిగేదాకా ఆ అంబిగ్యూటీ ఎందుకు డ్రైవ్ అయింది అన్నదే ప్రజలకి మనం తెలియజేయవలసిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే తాళపాలెం బుజ్జి అని ఉన్నాడు, అతను నాకు తెలిసి ఎన్నో విగ్రహాలు సొంతంగా ఇస్తూ ఉంటాడు. ఆయన పడిన శ్రమ నాకు తెలుసు. మొట్టమొదటి విగ్రహ ప్రతిష్టప్పుడు కూడా ఆయనకి ఎవరు మన మండల బొద్దు ప్రసాద్ గారు అది ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దానికి ఆల్మోస్ట్ 1.5 years 2 years పట్టింది సార్. నా దగ్గర 150 విగ్రహాల పైన డొనేట్ చేసిన అతనికి. ఇవి ఎవరికి తెలియకుండా లేవు మహేష్ గారు. మీకు నేను చెప్తుంది ఏంటంటే ఇవాళ మీరు ఎవరో చిన్న విగ్రహాలు ఏదో ఊర్లో పెద్ద మనిషి ఏదో పెట్టిన దానికి ఏదో కాదు, ఒక టాల్ పర్సనాలిటీ ఇన్ ద రెస్పెక్టివ్ కమ్యూనిటీ. ఆయనకి ఏం జరిగినా సరే అదొక పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఓ చర్చా వేదికలు క్రియేట్ అయిపోతాయి. దాంట్లోంచి ఏమైనా ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా లీడ్ దొరుకుతుందా, లీడ్ అవుతుందా అన్న దాని మీద మీరు అన్నట్టు సంయమనం విచక్షణ కోల్పోకుండా ప్రజలు ఉండడం అన్నది చాలా గొప్ప విషయం. దానికి ఎప్పుడు సమాజం కృతజ్ఞతలే చెప్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా ఏమైందంటే దాన్ని మీరు చాలా లైటర్ వెర్షన్లో మాట్లాడుతూ ఎవరో అన్నట్టుగా మాట్లాడితే మాత్రం కొంచెం నాకు రంగగారి గురించి తెలుసుకున్న తర్వాత నాకు ఆయన మీద చాలా భావాలే మారిపోయి అప్పటిదాకా ఉన్న పొరపచ్చలు తొలగిపోయి అక్కడి నుంచి జరుగుతున్న మానసిక సంఘర్షణకి నేను ఎన్నోసార్లు నా విశ్లేషణలో కూడా చెప్పాను, మీకు తెలుసు ఆ విషయం. కానీ నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఇవాళ జరిగిన దానికి బాధ్యత అన్న దగ్గర ప్రభుత్వ పరంగా దాన్ని పాసిఫై చేశారు, ధన్యవాదాలు. కానీ హెన్స్ ఫోర్త్ ఒక టాల్ పర్సనాలిటీస్కి కమ్యూనిటీ పరంగా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడ దాని మీద ఎంత స్ట్రెస్ ఉంటుందో మీకు తెలుసు ఆ విషయం. ఎక్కడో మీరు రాయలసీమలో మీలాంటి వాళ్ళు చేస్తున్న దగ్గర దానికే మీరు ఓన్ చేసుకునే విధానం నాకు తెలుసు. సో ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీరు అన్నట్టు ప్రజలకి ఖచ్చితంగా తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. మనం తెలియజెప్పాలి కూడా. సంయమనం పాటించినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పాలి. రెండోది ఇక్కడికి వచ్చేసరికల్లా మా విజయ్ బాగా చెప్పాడు, ఏది బాలకృష్ణ గారికి షూటింగ్ అని. సార్ మీరు షూటింగ్ డేట్లు ఏదైనా ఉండొచ్చు సార్. విజయ్ గారు బాలకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు మహానుభావుడు, మనందరికీ తెలుగు జాతిని మేసమ్మి చేసి నేను తెలుగు అని చెప్పే స్థాయి క్రియేట్ చేసిన ఆ మహోన్నతుడికి 28వ తారీఖు బర్త్డే ఎప్పటికీ మారదు సార్. అండ్ మహానాడు డేట్లు కూడా మీవి నాకు తెలిసి ఇది 43 సంవత్సరాల శతాబ్దిలో 4 దశాబ్దాలు కంప్లీట్ చేసుకుని మీ పార్టీ మహానాడు అన్నది 34 సార్లు ప్రత్యక్షంగా చేసిన దాంట్లో కూడా ఆ మహానుభావుడు డేట్ ఆఫ్ బర్త్ మారలేదు సార్. అలాంటప్పుడు నందమూరి తరఫున ఒక్కళ్ళు లేకుండా ఇందాక వాసు గారు చెప్తున్నట్టు
రంగా గారిని స్టేజ్ మీదకి పిలవకపోవడం అంటే ఇవాళ మీరు ఎన్నైనా చెప్పండి. రాధా సారీ రాధా గారు రాధా గారిని ఒక మహానుభావుడు కొడుకు అతను. ఎంత కాదన్నా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక ఏకతాటి మీద ఉండి ఒక కూటమి పరంగా ఉన్నప్పుడు ఒక టాల్ పర్సనాలిటీస్కి ఇవ్వాల్సిన ఆ టవర్ ఇవ్వాల్సిందే. ఆ టవర్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళకి గొడుగు అన్నది ఖచ్చితంగా ఆచ్ఛేదనే అంటారు దాన్ని. అది ఇస్తేనే వాళ్ళకి సముచిత స్థానం, న్యాయం అన్నది. ఏదైనా సురేష్ చెప్తున్నాడు పార్టీలు మారిపోతాడు అన్నీ అనే కాదు. రాధా గారికి ఆ కమ్యూనిటీ పరంగా ఆయనకున్న సంఘాలు ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు. ఆ సంఘాలకు సంబంధించిన విషయంలో ఆయన ఎప్పుడైనా ఒక పార్టీ పక్క ఎలైన్ అయితే అందులో 3 వంతుల సంఘాలు ఆయనకి సపోర్టే చేయవు రాజకీయ పరంగా.